దేశంలో యువత డ్రగ్స్ మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారన్నారు సినీ నటుడు సుమన్. కానీ సత్యసాయి కళాశాలలో చదువుతున్న విద్యార్థులు దేశానికి స్ఫూర్తిదాయకమన్నారు. పేద మధ్యతరగతి అనాథ పిల్లలకు ఆశ్రయాన్ని కల్పిస్తున్న సత్యసాయి ప్రశాంతి నికేతన్ సేవలు మరవలేనివన్నారు. సత్యసాయి ప్రశాంతి నికేతన్ మహిళా కళాశాలలో వన మహోత్సవంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు హీరో సుమన్. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ వాతావరణం అండి, ప్యూర్ ఆక్సిజన్ అండి, పొల్యూషన్ ఫ్రీ నంబర్ 1 ఇది ఇక్కడ. నెక్స్ట్ అలాగే ప్రశాంతంగా ఉంది, అసలు బళ్ళు కానీ అది కానీ ఇది కానీ అసలు ఏమి వినిపించట్లేదు. మూడోది వస్తే మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళ కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మహిళల్ని వాళ్ళకి శక్తి ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరికైతే తల్లి లేదు, లేదా తండ్రి లేదు, లేదా తల్లిదండ్రులు లేరు, లేదా ఉన్నా కూడా వాళ్ళకి చదవడానికి అవకాశం లేదు, వాళ్ళని తీసుకొచ్చి మెయిన్గా ఆ కేటగిరీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా వాళ్ళతో కలిపి ఇక్కడ చదువు, విద్య, న్యూట్రిషన్. ఈరోజు న్యూట్రిషన్ అనేది చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్ అండి. చాలామందికి ఏంటంటే ఆరోగ్యం పాడైపోవడం కాదంటే ఒకటి కల్తీ మందులు, కల్తీ ఫుడ్. ప్రభుత్వం దాని గురించి ఏం చేయట్లేదు. అంటే కలర్డ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఇంజెక్టెడ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ జరుగుతున్నాయి, మన బాడీ పాడైపోతున్నాయి. సో న్యూట్రిషన్ మెయిన్ ఇంపార్టెంట్. పిల్లలు ఎదిగేటప్పుడు న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. సో అది కూడా ఇస్తూ ఇక్కడంటే ఫ్రీగా వితౌట్ టేకింగ్ మనీ, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రీగా వాళ్ళు ఏంటంటే డోనర్స్ మీద వాళ్ళ మీద ఇంత అద్భుతమైన ఒక క్యాంపస్ చేయడం, పిల్లలు మీరు చూసారు ఎంత అద్భుతంగా వాళ్ళ డాన్స్ కానీ వాళ్ళ పాటలు పాడడం కానీ విద్య విషయంలో అవార్డ్స్, గోల్డ్ మెడల్, డిగ్రీ చేస్తున్నారు. అది ఎంత డిసిప్లిన్గా ఉన్నారు. సో ఇది అసలు అది కాకుండా ఇందాక కూడా నేను చెప్పాను, లోకల్, నాన్ లోకల్, ఆ ఊరు ఈ ఊరు కాకుండా ఏ ఊరి నుంచి వచ్చినా పర్లేదు, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక నాతో వచ్చినా వాళ్ళు దే ఆర్ రెడీ. కానీ పిల్లలు, పేద పిల్లలు, అలాంటి పిల్లల్ని తీసుకుంటున్నారు. ఉన్న తల్లిదండ్రులు ఉన్న వాళ్ళ కాదు, అలా డిజర్వింగ్ పిల్లల్ని తీసుకొని చేస్తారు. చాలా అద్భుతమైన